కృష్ణుని అనుభవించడం కృష్ణుని అనుభవించడం అంటే అదేదో లౌకికమైనటువంటి అనుభవం అనుకోవద్దు. కృష్ణ పదానికి అర్థం ఏంటో ఒకసారి చూడండి. ఒక రోజున మనం ప్రవచనంలో కర్షణాత్ ఇది కృష్ణ అని చెప్పుకున్నాం, అంటే ఆకర్షించేవాడు అని. కృషిర్భూవాచక శబ్ద నశ్చ నివృత్తి శబ్ద, అంటే ఆనంద స్వరూపుడు అని అర్థం అన్నమాట. భూమిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని చేకూర్చేవాడు అని అర్థం. రామ అన్న అదే అర్థం. రమతే ఇది రామ, ఆనంద స్వరూపుడు. రమయతి ఇది రామ, ఎవరు ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ ఆనందింపజేయవాడు. తాను కేవలం ఆనందంగా ఉండడం మాత్రం క్రైటీరియా కాదు. ఎవరు ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కూడా ఆనందింపజేయడం అనేది గొప్ప విషయం. లోకంలో ఎట్లా ఉంటుందంటే, టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తుంది, ఒకడొకడు కొడుతూ ఉంటాడు, విన్ అవుతూ ఉంటాడు. ఒకడు కొడుతూ ఉంటాడు, విన్ అవుతూ ఉంటాడు. ఒకడు ఏడిపించి విన్ అవుతాడు. ఒకడు ఆనందంగా ఉంటాడు, లోకంలోని వాళ్ళందరినీ ఆనందంగా ఉండనీయకుండా ఏడిపిస్తూ ఉంటాడు. ఒక పేరుంది, చెప్పదలుచుకోలేదు. అణుపరీక్షలు వద్దురా బాబు అంటే వాడు అదే చేస్తూ ఉంటాడు. అణుపరీక్షలు వద్దు అంటే నేను అదే చేస్తా అంటాడు. లోకానికి ఇది హితం కాదు అంటే అదే చేస్తాను. వారి ఆనందం కోసం, కొందరు వారు ఆనందపడటం కోసం ఇంకో నేర్పించేవాడు. రాముడు అలాంటి వాడు కాదు, కృష్ణుడు అలాంటి వాడు కాదు. స్వతహాగా ఆనంద స్వరూపుడు. ఎవరు వారిని ఆశ్రయిస్తారో వాళ్ళని ఆనందింపచేయువారు అని అర్థం. కృష్ణ సంశ్లేషం అంటే ఏంటి? ఆనందంలో ఉండడం అర్థం. కృష్ణుని కలవడం అర్థం ఏంటి? భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడము అని అర్థం. భగవంతుడి దగ్గరికి ఏమాత్రం దగ్గరికి వెళ్ళినా ఆ భావం ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు తిరుప్పావళి దివ్య ప్రబంధాలు ఏం చెప్తున్నాయి, శ్రీరామాయణంలో లోతైన అర్థాలు ఎలా ఉన్నాయి, భాగవతంలో ఎలా ఉంది, కృష్ణుడిని ఆళ్వార్లు ఎలా అనుభవించారు, ఇవన్నీ ఒక్కొక్కటిగా విన్నప్పుడు, కొన్ని కొన్ని పవిత్ర దేవాలయాలు వెళుతున్నప్పుడు ద మూమెంట్ విన్ స్టెప్ ఇన్, ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే, ఎప్పుడో పూర్వకాలంలో ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ కైంకర్యం చేశాను. ఏ కైంకర్యమైనా కావచ్చు. పెరుమాళ సేవ వస్తుంటే ఒక ఆడ పట్టుకునే ముందుకు వెళ్ళవచ్చు, లేదా అందరూ ఒక గోష్ఠి ఉంటే వాళ్ళందరికీ సాపాటు వడ్డించే కైంకర్యం కావచ్చు, లేదా పెరుమాళకు అభిషేకం చేసే కైంకర్యం కావచ్చు, ఏదో కైంకర్యం. ఆ స్థల ప్రభావం అనేది, ఆ వైబ్రేషన్స్ మనకు తెలియకుండా మన మనసుకు తెలిసిపోతుంది, ఇక్కడ ఏదో ఉంది శక్తి అని. అలాంటి అనేకమైన దేశాలు దివ్య దేశంలో అంటారు. ఆళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దివ్య దేశములు అంటారు. ఏం చేశారు ఆళ్వార్లు? ఒక దివ్య దేశానికి వెళ్ళారు. వెళ్ళగానే పరమాత్మ తన యొక్క లీలల్ని వీళ్ళకు దృశ్యింపజేశాడు కనబడేట్టుగా. చేయగానే ఆనందాన్ని లోపల నిలుపుకోలేక పాడేశారు. వాటిని పాసురాలు అంటారు. ఆ పాసురాల్లో ఆ పరమాత్మ యొక్క లీలలు ఏంటి, ఆయన కళ్యాణ గుణాలు ఏంటి, స్వామిత్వం ఏంటి, సౌలభ్యం ఏంటి, వాత్సల్యం ఏంటి, ఇలాంటివన్నీ కూడా అనుభవించారు. కేవలం పాసురాన్ని మనం సేవిస్తే ఏదో కొద్దిగా అర్థం అవుతుంది. పెద్దల యొక్క వ్యాఖ్యానాలు, కమెంటరీ అంటాం చూసారా, వాటిని మనం సేవిస్తే ఆండాళ్ళ హృదయం ఏంటో మనకు తెలుస్తుంది కదా. ఆళ్వారి హృదయం అంతా అట్లాంటిదే, అలాంటి మనకు తెలుస్తుంది. సత్వగుణ పరిపూర్ణమైనటువంటి మాసం, భగవంతుని కళ్యాణ గుణాలు అనుభవించడానికి, భగవంతుని కృపను మనం పొందడానికి అనువైన కాలం. ఇటువంటి కాలంలో మనం తిరుప్పావై ధనుర్మాస వ్రతం చేసుకోవడం, భగవత్ సన్నిధిలో, భాగవతత్వముల సన్నిధిలో, ఆచార్యుల సన్నిధిలో చక్కగా మనం వీలైనంత వరకు కొన్ని విశేష అర్థాలని తెలుసుకోవడం, వాటిని మనసులో భావించడం, కొద్దిపాటిగా మనం వాటిని ఆచరించే ప్రయత్నం. ఓవర్ నైట్లో ఏది అవ్వదు కదండి. ఏదో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఓవర్ నైట్ అని. రోమ్ నగరం ఒక రాత్రిలో ఏం తయారవ్వలేదు, సంవత్సరాలు కష్టపడితే తయారైన. కర్ణాటకలో బేలూరు, హళేబీడు అని రెండు టెంపుల్స్ ఉంటాయి. ఎంతమంది చూశారు? సూపర్. బేలూరు, హళేబీడు, ఒకటి శివ టెంపుల్, ఒకటి విష్ణు టెంపుల్. హోయసల కింగ్డంలో 3 తరాల వాళ్ళు ఆ దేవాలయాన్ని నిర్మించారు. 3 తరాల వాళ్ళు, 3 జనరేషన్స్. ఓషన్ ఆఫ్ ఆర్ట్స్ అన్నమాట. ఓషన్ ఆఫ్ ఆర్ట్స్. ప్రతి స్తంభం ఒక శిల్పం. అసలు ఎట్లా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు. ఒక స్తంభం ఉందనుకోండి, దాంట్లో ఎన్ని చెక్కడాలు ఉంటాయంటే దశావతారాలు. ఆ పక్కన పెద్ద చెట్టు, ఒక పక్కన గోపికలు, వాళ్ళకి చిన్న అద్దం పట్టుకున్నట్టుగా, అద్దంలో మొహం చూసుకుంటున్నట్టుగా ఎట్లా చెక్కుతారో అసలు. శ్రీరామాయణ ఘట్టాలు, భాగవత ఘట్టాలు, రామాయణ ఘట్టాలు, అద్భుతం. అసలు ఎట్లా చెక్కారు ఆ రోజుల్లో. ఈ టెక్నాలజీ ఉంది, ఇంత పెద్ద రాళ్ళు ఎట్లా వచ్చాయి ఏంటి, వెళ్ళి చూస్తే నోరుళ్ళు పెడతాం మనం, మనకు అర్థం కాదు ఎట్లా చెక్కారు ఇది అని. పక్కన గైడ్ ఉన్నాడు అనుకోండి,
గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. మనకు చూస్తే స్తంభం కనబడుతుంది అని చెప్తాడు. చూడండి, ఈ స్తంభం దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది అని చూస్తాడు. ఆ పెద్ద చెట్టు మీద ఒక కోతి కూర్చొని ఉంటుంది. దాని కింద ఒక గోపిక ఉంటుంది. చక్కగా దువ్వుకుంటూ ఒక అద్దంలో తన మొహం చూసుకుంటూ ఉంటుంది. ఆ గైడ్ చెప్తే కానీ మనకు అర్థం కాదు. లేకపోతేనేమో ఏదో ఒకటి ఉంది, ఒక శిల్పం ఉంది అని తెలుస్తుంది తప్ప తెలియదు. అలా చూస్తేనే ఒక ఆశ్చర్యం. అలా కట్టడాలను గైడ్ లేకుండా చూస్తేనే ఒక రకమైన అలౌకికమైన ఆనందం. అలాంటిది పక్కన గైడ్ ఉండి కొన్ని విషయాలు చెప్తూ ఉంటే ఇంకా తన్నుకలైపోతాం అన్నమాట. ప్రతి చోట ఏ ప్రాకారం చూసినా ఒక దశావతారాలు, రకరకాలైనటువంటి భాగవత ఘట్టాలు, ఇవన్నీ ఇట్లా చేశారు, ఎంత సాక్రిఫైస్ చేశారు, ఎంత డెడికేటెడ్గా ఆ పని చేస్తే ఆ శిల్పకళ వచ్చి ఉంటుంది. 3 తరాల వాళ్ళు ఎంత ఓపిక చేసి, తండ్రి చేసిన పని కొడుకు చేయాలంటే ఒప్పుకుంటాడండి. నాకు ఇది ఎందుకు అంటాడు. తండ్రి అచకత్వంలో ఉండే కొడుకు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను కదా, మళ్ళీ దాన్ని నిలుపుకోవాలి, తరతరాల పారంపర్యంలో వస్తుందని ఏదో కొద్ది మంది మాత్రమే దాన్ని పట్టుకుని ఉండేవాళ్ళు ఉంటారు. ఎంత డెడికేషన్ ఉంటే అలాంటివి అవుతాయి. అందుకని ఓషన్ ఆఫ్ ఆర్ట్స్ అన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, ఆండాళ్ళ తల్లి అవసరాన్ని అయిపోయిన మనం గమనించిన ఒక అద్భుతమైన సౌందర్యం, దానికి తోడు పూర్వాచారుల వ్యాఖ్యానాన్ని అనుభవిస్తే ఇంకా గొప్ప ఆనందం. నిన్నటి రోజున మనం ఓంగి ఉలగు అడంద అని చెప్పుకుంటూ ఒకసారి ఆండాళ్ వామనావతారాన్ని మనసులో భావించి, ఎందుకంటే కృష్ణుడికి చాలా దగ్గరటువంటి అవతారం అని దాని గురించి మనం వివరించుకుంటాం. లోకాలకు వచ్చినటువంటి స్వామి వామనమూర్తి చేతిలో ఎప్పుడైతే బలి దానం ఇచ్చాడో ఆ నీటి చుక్క పడగానే త్రివిక్రముడుగా పొంగిపోయి, ఎంత పొంగిపోతే ఆయన అంత పెరిగిపోయి ఉంటాడు కదా. ఆహా, బలి నుంచి నేను దానం పొందానే, ఓకేనా, దానం తీసుకున్నానంటే కాస్త ఆనందమే కదా. అంత బలి దగ్గర నుంచి ఆనందం, ఒక పొందాను నేను దానాన్ని అని ఆ నీటి చుక్క పడగానే త్రివిక్రముడు ఆనందంతో ఉప్పొంగిన రీతి ఎట్లా ఉంది అంటే మన పెద్దలు చమత్కారంగా చెప్తారు. ఒక కార్యక్రమం అయిపోయిన తర్వాత బ్రాహ్మణ సంభావన ఇస్తారు, కవర్లో పెట్టి. ఆ కవర్ చేతిలో పడగానే వెంటనే తీసుకున్నట్టుగా ఉంటాడు. కవర్ చేతిలో పడగానే ఎందుకు ఇందులో అని చూసుకుని పొంగిపోయినట్టుగా అలా తిరిగిపోయాడు. చమత్కారంగా అంటే అంత ఆనందం అనమాట. ఆయనదే విభూతి, లోకమంతా ఆయనదే. తండ్రి బయట నుంచి పిల్లవాడి కోసం అని చక్కటి బెల్లం జిలేబీ, హెల్త్ కాన్షియస్ ఉన్న ఫాదర్ అనమాట. షుగర్ ఎందుకు, ఇట్స్ వైట్ అన్ని అవాయిడ్ చేయమన్నారు కదా. చక్కటి బెల్లం జిలేబీ హైజీనిక్గా చేసేటువంటి ప్రదేశం నుంచి తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చాడు. పిల్లవాడు ఉన్నాడు, నాన్న తినరా అంటే, నాన్న నువ్వు తిని ఫస్ట్ అని వాడు నోట్లో పెట్టాడు. ఈయన పొంగిపోతాడు. తెచ్చిన జిలేబీ తండ్రి గారే, ఈయన తెచ్చిన దాన్నే వాడు పెడితే కాస్త ఆనందం. అంత విభూతి ఆడదే. కానీ వీడేమో అజ్ఞానంతో మహాబలి నాది 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 అనుకుంటున్నాడు. అయినా సరే అప్పుడు వాడు అనుకున్నప్పటికీ కూడా అలా ఇచ్చినందుకు సంతోషపడ్డాడు. మహాబలి 2 పాదాలతోని, ఒక అడుగుతోనేమో పైలోకాలను కొలిచాడు శ్రీమన్నారాయణుడు, ఒక అడుగుతో కింద కొలిచిన తర్వాత కూడా ఒరే నాయన ఇదంతా నాదేరా అని చెప్తున్నాడు. వాడికి ఇంకా జ్ఞానం వెలక్కుండా 3వ పాదం ఎక్కడ పెట్టమంటావు అంటే, స్వామి అని శరణాగతి చేయకుండా నా నెత్తి మీద పెట్టు అంటే, ఇంకా ఇది కూడా నేను అనుకుంటున్నాడు వాడు. బలి ఇది కూడా నేను అనుకుంటున్నాడు, శరీరమే నేను అనుకుంటున్నాడు. ఎంత అమాయకుడు, ఎంత అజ్ఞానం ఉన్నాడు. ఇది ఇది మనవాడిని, ఇది స్వామి సొత్తు అండి. చిత్ అచిత్ విశిష్టుడు పరమాత్మ. చిత్ వస్తు విలక్షణనాయ్. పూర్వచర వ్యాఖ్యానం ఎక్కడ స్టార్ట్ చేసినా శ్రీయఫ్ పతియాయ్ అని స్టార్ట్ చేస్తారు. పర్యవచనం వెళ్ళే వ్యాఖ్యానం చదవండి ఎప్పుడైనా. శ్రీయఫ్ పతియాయ్, అఖిలహేయ ప్రచనీకనాయ్, అనంత కళ్యాణ గుణాత్మకనాయ్ అని స్టార్ట్ చేస్తాడు. చిరచిత్ వస్తు విలక్షణనాయ్. చిత్ అచిత్తో కలిసి ఉండేవాడు. అచిత్ అంటే జడ పదార్థం, ప్రకృతి అని అర్థం. ఈ శరీరానికి కూడా ప్రకృతి అని పేరు. అంటే పాంచభౌతిక శరీరం, పంచభూతాలతోని తయారైంది. ప్రకృతి త్రిగుణాత్మకమైనది. సత్వం, రజస్సు, తమస్సు. సాత్వికమైన బుద్ధి, భగవంతు ఆరాధన వైపు ప్రేరేపించేది. రజోగుణం, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవడం, పోటీ పడడం, ఓవర్ రియాక్టివ్నెస్. తమో గుణం, నిద్ర, క్రౌర్యం, హింస. ఇవన్నీ ప్రకృతిలో ఉంటాయి. ప్రకృతిలో మనం ఉన్నాము అంటేనే ఈ 3 మనలో మారి 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 నడుస్తూ ఉంటాయి. నేను కేవలం సత్వగుణం కలవాలండి అంటే ఎవరు ఒప్పుకునే విషయం కాదు. కాకపోతే లోకంలో కొంతమంది పెద్దల్ని పరమ సౌమ్యులండి, సాత్వికులండి ఎందుకంటారంటే, ఆ 3 గుణాల్లో కూడా సత్వగుణం కాస్త ఎక్కువ పాళ్ళు ఉంది. అవుట్ ఆఫ్ 100 ఒక 10 ఏమో తమో గుణం, ఒక 20 రజోగుణం, 70 సత్వగుణం ఉంది. కాబట్టి దాన్ని ప్రధానంగా తీసుకుని చెప్పడమే తప్ప
శుద్ధ సత్వము శ్రీమన్నారాయణుడే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి. జ్ఞానము ఆనంద స్వరూపం, నిర్మలమైన వాడు, ఏ దోషము లేని వాడు, స్ఫటికాకృతి. స్ఫటికం ఏమంటారు? క్రిస్టల్, క్రిస్టల్ క్లియర్ శుద్ధ సత్వము శ్రీమన్నారాయణుడే. రైట్? మిగతా అంతా కలిసిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రకృతిలో ఉన్నప్పుడు ఇవన్నీ మారి మారి వస్తాయి. సో ఇది పరమాత్మనే, ఈ ప్రకృతి అంతా, ఈ జీవాత్మలన్నీ పరమాత్మ సొత్తే అయినప్పటికీ కూడా 2 అడుగులతోని కొలిచినా కూడా ఇంకా నాదంటూ ఏదో ఉంది అని బలి స్వామి ఇక్కడ పెట్టు అన్నాడు. ఒక వింజావాడు మొత్తుకుంటుంది, అయ్యో ఇంకా బుద్ధి రాలేదు మా ఆయనకి, ఇంకా బుద్ధి రాలేదు మా ఆయనకి, ఇదంతా పరమాత్మ అంటే మీదే ఉందిరా ఇక్కడ, ఇప్పుడైనా శరణంగా తీసుకోవచ్చు కదా. ఏమిటి 3 అడుగులు వామనమూర్తి, ఏమిటి తత్వం అంటే, ఆచార్యులు నేను కొంత సమయం ఒక 3 మాటలు మాట్లాడతాను. ఫోన్లో పాపం ఏదో సంభావన వస్తుందని ఆశపడుతున్నాడేమో, పర్లేదు రండి మిమ్మల్ని ఒక రోజు పిలుస్తాం, మీరు వచ్చి ప్రవచనం చేయండి. సంతోషం ఆయన ఆచార్య. మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తాను, ఆయన ఏమైంది, గురువుగారు కొంచెం బిజీ ఉన్నామండి, ఒక 15 రోజుల తర్వాత మేము ఫోన్ చేస్తాం, ఆ రోజు రండి. సరే రండి. 15 రోజుల తర్వాత వచ్చారు. 3 నిమిషాలు సమయం వేయండి. కూర్చొని వారి యొక్క వాక్ ధాటితోని ఏం చెప్తారు? 3 మంత్రాల విశిష్టత చెప్తారు. అష్టాక్షరి మహామంత్రం యొక్క గొప్పతనం ఏమిటి, ద్వయమంత్రం గొప్పతనం ఏమిటి, చరమ శ్లోకం గొప్పతనం ఏమిటి, జీవాత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి. ఆచార్య సమాచారం ఎట్లా ఉంటుంది అంటే, ఈ మంత్రులను అర్థాన్ని తెలియజేయడం, తద్వారా శిష్యులని ఉజ్జీవింపజేయటము, ఇది ప్రధాన కర్తవ్యం. 3 అడుగులు, ముడి అంటే అర్థం ఏంటి? 3 చెప్పే అవకాశం ఇవ్వండి, 3 తీసుకునే అవకాశాన్ని పొందండి అంటారు. అంటే మంత్రం లేకపోతే ధరించవా అంటే, అసలు మంత్రం అంటే ఏంటి? మంతారం త్రాయతే ఇది మంత్ర, మననేన త్రాయతే ఇది మంత్ర. దేన్ని మళ్ళీ మళ్ళీ మననం చేయడం వల్ల అది మనల్ని రక్షిస్తుందో దానికి మంత్రము అని పేరు. ఈ 3 అడుగులు అనడంలో ఏంటి? ఆచార్య లక్ష్యం. ఓంగి ఉరగడంగా ఉత్తమం పేర్పాడు. భగవంతుని యొక్క నామము, భగవంతు కన్నా చాలా గొప్పదైంది. నేను చాలా ఎగ్జాంపుల్ చూశాను. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ నామం ఎట్లాంటిదంటే, భగవంతుడి యొక్క విభూతి అంటే ఐశ్వర్యం, ఒప్పుకోని వాడికి కూడా ఈయన నామమే కావాలి. భగవంతుని వ్యతిరేకించే వాళ్ళకి కూడా ఈయన నామమే కావాలండి. నాస్తికులు ఉంటారు, లేడు, ఎవరు లేడా? నారాయణ లేడండి, ఎవరు లేడా? రాముడు లేడండి, ఎవరు లేడా? కృష్ణుడు లేడండి. వాడు లేడని చెప్పడానికి కూడా భగవన్నామమే తీసుకోవాలి, లేకపోతే వేరే దిక్కు లేదు. నామం అంత గొప్పదండి భగవన్నామము కదా. గిట్టని వాళ్ళు కూడా ఈ నామం తీసుకునే చెప్పాలి, అంత గొప్పది నామం. ఉత్తమన్ ఏర్పాడి நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் నమ్మారి పేరు ఓంగు పెరుం చెన్నె నూడు కైలు. ఎక్కడ చూసినా రావణావతారాన్ని పూర్తిగా మనసులో నింపుకొని, త్రివిక్రముడిగా పెరిగిన విధానాన్ని మనసులో నింపుకొని, గోదాదేవి ఎలా ఉంటుందంటే, ఆ పెరిగిన వరి, చక్కటి వర్షం పడటం వల్ల పెరిగిన వరి ఎట్లా ఉంటుందట అంటే, ఉదయం పూట అరుణోదయ కాంతిలో బాలసూర్యుని చూడాలంటే ఇలా చూస్తాం, తల పైకెత్తేసి. మధ్యాహ్నం పూట సూర్యుని చూడాలంటే ఇలా చూస్తాం కదండి, నేరుగా చూడలేం, అడ్డు పెట్టుకొని చూస్తాం. అలా మొత్తం లోపలంతా త్రివిక్రముడిని భావించి, ఆ వరి ఎలా పెరుగుతుంది అంటే ఇలా చూడాలండి, ఇలా పెట్టుకొని చూడాలంటే అంత పైకి పెరుగుతుంది అని. అంతటి నీటి సమృద్ధి, అంతటి పంట సమృద్ధి, అంత పంట సమృద్ధి ఉండడం వల్ల చక్కటి కలువలు, మకరందాన్ని కలిగినటువంటి కలువలు, ఈ కలువలు చంద్రోదయం అయితే వెంటనే చక్కగా విచ్చుకుంటాయి, సూర్యోదయం అవుతూనే ముడుచుకుంటాయి. 2 9లు వచ్చాయి భార్యాభర్తలు, ఏదో ఇంట్లో ఫైటింగ్ అయిపోయింది, అలా అలా వచ్చేసాయి. రాగానే ఈ కలువలు కనిపించాయి, హాయిగా అందులో వారిపోయి చక్కటి స్పర్శతోని ఆ మకరందాన్ని గ్రహిస్తుంది. మకరందం అంటే తేనె, ఆ తేనె కూడా కొంచెం ఎక్కువ అయితే మత్తు వస్తుంది. సో మధు అంటారు అందుకే దాన్ని. ఇప్పుడు మన భాషలో అంతా మార్చేశారు, మధుశాల అంటే అది ఏదో పేరు పెట్టేసి రకరకాల పేర్లతో మనం వాడుతున్నారు. కానీ ఆ తేనె అది ఎక్కువ తాగిన కూడా కొంచెం మత్తు వస్తుంది. అలా మత్తెళ్ళిపోయి అలా పడుకున్నారు. ఎట్లా పడుకున్నారంటే, మళ్ళీ ఉదయం తెల్లవారితే సూర్యోదయం అయితే కలువ ముగిలించుకోబోతుంది, ఆ లోపల లేచి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోకుండా అలా మత్తిల్లి పడుకున్నారు. ఆ పడుకోవడం ఎట్లుందట అంటే, పర్యావరణ వీళ్ళు అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తారు. ఆ నోట్లో ఇంకా తేనె అట్లాగే ఉంది. ఇప్పుడు చిన్న పిల్లలకి తాతగారు అంటే బాగా ఇష్టం, తాతగారు అంటే ఇష్టం, వాళ్ళు ఇచ్చే చాక్లెట్లు అన్నా బాగా ఇష్టం. ఒకరోజు తాతగారు ఊరి నుంచి రావడం ఆలస్యం అయింది, 10 అయింది అనుకోండి. వాడు అప్పుడే నిద్రలో జారుకున్నాడు, ఇలా చాక్లెట్ తీసుకొచ్చాడు. తాతగారు చాక్లెట్ అన్నాడు, ఈయన ఇచ్చాడు.
వాడు పాపం నిద్రలో ఉన్నాడు, తీసుకున్నాడు, ఆడ నోట్లో పెట్టుకుని పడుకున్నాడు. పొద్దున్న లేచే వరకు అట్లాగే ఉంది నోట్లో కదా. చూస్తుంటాం కదా మన పిల్లలకి. అట్లాగే ఈ తొమ్మిదలట ఆ మకరందాన్ని గొరడు గొరి ఆ నోట్లోనే అలా ఇంకా ఇంకా తేనె ఇంకా అలా పట్టుకొని నిద్రపోయి. ఇంకేమో తెల్లవారు లేచి ఎగిరిపోదామని చూస్తే కమ కలువ ముకులించుకోలేదు. ఇక మళ్ళీ ఇద్దరు తగులాడుతున్నారు. ఏమని, లేపొద్దా నువ్వు, సూర్యోదయం అయితే ముగులించుకోబోతుంది కదా, నువ్వు లేపొద్దా. ఎట్లా ఉంటుందంటే పొద్దున్నే కాలక్షేపానికి వెళ్ళాలి, 5కి అలారం పెట్టుకోవాలి, 5కి అలారం పెట్టుకుని ఇటు తిరుగుతాడు, అంటాడు, ఇటు తిరుగుతుంది, స్కూల్స్ లో పెడతారు, అది కాస్త పాలకూర అవుతుంది. అయ్యో కాలక్షేపం స్టార్ట్ అయిపోతుంది, భాస్కర్ స్వామి ఆరంటి లోపల రమ్మన్నారు, ఇప్పుడే పాలకూర అయితే ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలి, ఎప్పుడు స్నానం చేయాలి అని భర్త మీద భార్య మీద తగులాడుతుంటారు. మీకు మాత్రం వినపడలేదు ఆడారం, నన్ను ఎందుకు తిడుతున్నారు అని భార్య, నీకు నువ్వు లేపచ్చుగా ఉందని వీళ్ళు ఇలా తగులాడు. అలా 9 తగులాడుతున్నాయి అంటే దీని అర్థం ఏంటి, అంతటి గొప్ప తేనె. అంత తేనె ఉండడానికి కారణం ఏంటి, చక్కటి కలువలు. అంత వికసించిన కలువలు ఉండడానికి కారణం ఏంటి, చక్కటి నీటి సమాధి. అంతగా ఎలా పడుకున్నాయండి అంటే మనం చెప్పుకున్నాం కదండి, చేపలు బాగా బలిసిపోయి బాగా ఎక్కువ లావైపోయి ఆ నీటిలో కదలడానికి స్పేస్ లేక మరి కూడా బాగా ఎగడం చేత ఎగురుతున్నాయన్నా కదా. అసలే కలువపు 2 తుమ్మిదలు హాయిగా మకరందాన్ని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ చేపలు ఎగరడం వల్ల అవి తాగి ఆ రాజకుమారుడు ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఉందట. హాయిగా రాజకుమారుడు ఉయ్యాలు ఊగుతుంటే ఎలా ఊగుతున్నారో అలా ఉందట. అలా నిద్రపోతూ ఉన్నాయండి. అంత గొప్ప సమృద్ధితో ఉంటాయి. వళ్ళల్ పెరుంపసుక్కల్, తిరుప్పావై అంతా కూడా ఆచార్య వైభవము. తిరుప్పావై అంతా కూడా ఆచార్య వైభవం. తిరుప్పావై అంతా కూడా దివ్యదేశ వైభవం. తిరుప్పావై అంతా కూడా భాగవతోత్తముల వైభవం. ప్రతి భాషలలో అన్నింటినీ చెప్పడం కుదరదు కాబట్టి కొన్ని భాషలు వళ్ళల్ పెరుం పసుక్కల్, ఉదారమైనటువంటి పెద్దనైనటువంటి పసుపు. ఎలా ఉన్నాయంటే ఆవులు శత్రుంజయం లాగా ఉన్నాయండి అంటారు. శత్రుంజయం అంటే త్రేతాయుగంలో అయోధ్యలో శ్రీరాముడు అధిరోహించేటువంటి ఏనుగు ఎట్లుంటుంది, మదజలం స్రవిస్తూ ఉంటుంది, చాలా మత్తెళ్ళు ఉంటుంది అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. అంత సైజులో ఉన్నాయండి ఈ ఆవులు, చాలా పెద్ద పశువులు. అలాంటి పశువులు ఇలా చందుగట్లు పట్టుకొని ఇలా రాగానే ధారలు ధారలుగా అంత పెద్ద పశువుల్ని మరి పాలు తాగాలంటే ఎలా ఉండాలంటే చక్కటి బలిష్ఠుడై ఉండాలి. ఎలా ఉండాలంటే హనుమంతుడిలాగా ఉండాలి. ఎలా ఉండాలి, హనుమంతుడిలాగా ఉండాలి. లంకకు చేరుకోవడం కోసం, సముద్రాన్ని లంఘించడం కోసం మహేంద్రగిరి పర్వతం మీద కాస్త శరీరాన్ని పెంచి పెద్దగా అయ్యి అది బట్టి గట్టిగా ఉండి వర్ణిస్తారు, మహా అద్భుతంగా వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. ఒక్క పీడనంతో కాలు ఇలా గట్టిగా అనేసరికి ఆ పుట్టలో ఉన్నటువంటి పాములు కూడా బయటకు వచ్చేసి విషాన్ని తింపుతూ ఉంటాయట. ఈయన శరీరం పెంచుతూ ఉంటే ఒక చుట్టూ ఇంకో చుట్టూ రాసుకొని ఆ రెమ్మలన్నీ కింద పడుతూ ఉంటాడు. అంత పెద్దగా విరిగిపోయాడు, గట్టిగా ఉంచుకున్నాడు, అన్ని పట్టాడు, అని ఒక్కసారి పోయాడు. అలా ఈ పశువుల కొట్టంలోకి ప్రవేశించి వాటి పాలు తీయాలంటే ముందు కొంచెం కాసేపు వామప్ చేయాలి, కాస్త బిల్లులు తీసి వామప్ చేసి అప్పుడు వెళ్ళాడు. అంత బలం కావాలండి అని. మళ్ళీ ఉదారమైన ఎందుకు చెప్తున్నారు అంటే, ఉదారమైన వాడి చాలా పశువులు ఇలా లాగితే చాలండి, తీసుకెళ్ళిన వాడితే దోషం ఉంటుంది తప్ప ఆవులో దోషం ఏమి ఉండదు. చిన్న చెంబట్టుకెళ్తే చెంబు నిండిపోతుంది, పెద్ద కడవ అయితే కడవ నిండిపోతుంది, గంగాళం అయితే గంగాళం. అంత మాత్రం కాదండి, ఎంత ఉదారమైనవి అంటే భగవంతుడు ఎంత ఉదారమైన వాడో ఈ పశువులు కూడా అంతే ఉదారమైనవి. ఇప్పుడు ఈ పశువుల మెళ్ళలో ఏదైనా ఒకటి రాసేసి ఒక స్లేట్ మీద ఆ నందగోపుడి దగ్గరికి వెళ్ళి ఇది ఇచ్చేయి అన్న మెళ్ళలో ఏదేస్తే వెంటనే వెళ్ళి ఇచ్చేస్తాం. నందగోపుడు అంత అంత ఔదార్యం కలవాడు. నందగోపుడికి అంత ఔదార్యం ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణుడికి ఉంది కదండి. కృష్ణుడికి ఉన్నప్పుడు తండ్రికి ఉండదా, ఉంది. కృష్ణుడికి అంత ఔదార్యం ఉందా, ఉందండి. భారత యుద్ధం జరగక ముందు కాస్త ఎందుకండి పెదనాన్న చిన్నాన్న పిల్లలు కొట్టుకోవడం ఏమన్నా బాగుంటుందా? పెదనాన్న పిల్లలు 100 మంది, చిన్నాన్న పిల్లలు 5గురు, రాజ్యం కోసం కొట్టుకోవడం లోకంలో చూస్తే ఏమనుకుంటారు, బాగున్నది కదా, ఏదో కాస్త మంచి చెప్పాలని వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు విధుడు గుర్తుకున్నాడు, పరమాత్మ ఎందుకు వచ్చావయ్యా, ఇప్పుడు దుర్మార్గుడు స్వామి, తెలియదా నీకు? దుర్యోధనుడు మీ మాట చెప్తే మీరు వింటాడా, వినకపోగా ఇంకేదైనా అంటే నా వాసంగా నా విధుడా, ఒక్కడు గుర్తుంచు. ఎక్కడైనా అధర్మం జరుగుతున్నప్పుడు పెద్దలైన వాళ్ళు ఉండి నోరు విప్పకపోతే తప్పు, దోషం. ఇప్పుడు నేను చెప్పలేదనుకో, అదో కృష్ణుడంత వాడు పక్కన ఉన్నాడు, ఒక్క మాట అని యుద్ధం ఆపిస్తే ఏమైందండి, ఒక్క మాట యుద్ధం ఆపిస్తే ఏమైంది అని నా మీద అంటారు కదా, అందుకని వచ్చారయ్యా అంటారు. చూడండి ఎంతటి పరమాత్మ, ఎంతటి ఉదాహరణ అండి. దూత ఎవరైనా చేస్తారా, డూప్లెక్స్ ఇల్లులు ఉంటాయి, కింద ఒక
బెడ్రూము హాలు పైన ఒక హోమ్ థియేటర్ రూము అన్నీ ఉంటాయి. అందరం కలిసి కూర్చొని సినిమా చూస్తున్నాం. ఎవరికో మన ఆ రూమ్లో పెద్దలు కాస్త దాహం వేసి నీళ్లు కావాలి, ఎవరు పంపిస్తారు ఆ రూమ్లో? ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో వాడిని గారు పంపించారు, వెళ్ళి గ్లాస్ వాటర్ పట్టుకురా. పెద్దవాళ్ళు పంపిస్తారా అండి? పంపించారు. ఇలాంటి పనులకు కృష్ణుని వాడుకున్నారు కదా. ఎంత సులభుడు! అలా అంతటి సులభులండి ఈ ఆవులన్నీ కూడా. చిన్న పిల్లవాడు ఇంట్లో ఎవరు లేకపోయినా సరే ఒక 4-5 ఏళ్ళ పిల్లవాడు కూడా వెళ్ళి ఆవు తీసుకుని కట్టేస్తే అలా ఉండిపోతే తప్ప మొండి చేసి మీదకి వచ్చేవు అంత గొప్ప పశువులు అంటారు. అంటే ఆవుల గురించి ఇంత వర్ణించాల్సిన అవసరం ఏముందండి? దర్ ఈజ్ ఎ రీజన్. శ్రీవచనం బిడ్డ వ్యాఖ్యానిస్తూ ఈ గోవుల్ని ఆచార్యులుగా వర్ణించారు. గోవుల్ని ఆచార్యులుగా వర్ణించారు. గోవుకి చనికట్టు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఆచార్యులు కూడా 4 కారణాల చేత ఉపదేశం చేస్తారు. ఒకటి, భగవానుడు వాళ్ళని ఈ లోకంలో ఉపదేశించాలి అనే పుట్టించాడు కాబట్టి ఉపదేశించారు. రెండవది, ఉపదేశించడమే వీళ్ళ స్వభావం కాబట్టి ఉపదేశించాడు. మూడవది, వాళ్ళ యొక్క దుస్థితి చూడలేక అయ్యో వీళ్ళు పాడైపోతున్నారు, అయ్యో వీళ్ళు పాడైపోతున్నారు అని ఉపదేశం చేయడం. నాలుగవది, వారు అడిగినా అడగకపోయినా ఒక విషయం అడిగితే 10 విషయాలు చెప్తారు. చాలాసార్లు 1 మార్క్ క్వశ్చన్ అడిగితే 10 మార్క్ ఆన్సర్ వస్తుంది ఆచార్య దగ్గర నుంచి. ఎందుకు అంటే వాడికి బాగా కుదురుకోవాలి. 1 మార్క్ క్వశ్చన్కి 1 మార్క్ ఆన్సర్ వస్తే వాడికి మళ్ళీ వెనకాల కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ హీ విల్ బి కన్ఫ్యూజ్డ్ హౌ టు కరెక్ట్ దోస్ డాట్స్. మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ డాట్స్ మళ్ళీ ఎక్కడ కరెక్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడతాడో వీడు అని దాని వెనకాల మళ్ళీ కొన్ని విషయాలు బోనస్గా ఇస్తూ ఉంటారు. ఇలా 4 కారణాల వల్ల ఆచార్యులు ఉపదేశం చేస్తారు. కాబట్టి ఆవులు ఆచార్యులకు సంకేతం, సూక్ష్మమైన అంటారు. ఇవాళ 4వ పాసంలో కూడా ఇంకో పాసం ఉంది కాబట్టి ఇక్కడ కాస్త ముగించుకున్నాం. ఒకసారి 4వ పాసంలో అందరం కలిసి చేరుతాం. ஆழிமழை கண்ணா நுனி கைகரவேல் ஆழியுள் புக்கு உகந்து கொடாத்தேரி உகுழி முதல்வன் உருவம் போல் மெய்கருத்து ஆழியந்தோளுடை அற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து ஆடாதே சார்பம் உதைத்த சரமணை போல் வாழ உலகினில் பெய்திடாள் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய். ஆழிமழை கண்ணா ஒன்னு நீ కైకరవే. ఆழிమழை కన్నా ఇది చెప్తుంది గోదావరి. గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి మళై కన్నా, ఓ వర్ష నిర్వాహకుడా, ఓ వర్షదేవుడా, నీవు కై నీ యొక్క దాతృత్వానికి తగినట్లుగా ఒన్ను ఏమాత్రము కరవే సంకోచింపకూడదు. ఆడియల్ ఉక్కు నడి సముద్రంలోకి వెళ్ళి ముగందుకొడు వీటినంతటిని చక్కగా పీల్చుకొని ఆర్త్ గర్జించి ఏరి ఆకాశం పై వరకు వెళ్ళి ఊడి మొదలుబోన్ కాలాది సకల పదార్థాలకి మొదలుగా ఉన్నవాడెవరో వాడిలాగా ఆ నారాయణ యొక్క ఉరువం పోల్, ఆ నారాయణ యొక్క శరీరంలాగా మీ కరెత్తు అటువంటి శరీరాన్ని నువ్వు ధరించి పాడి విశాలమైనటువంటి ఆ తోడుడై సుందరములైనటువంటి భుజములు గల పర్పనాభన్ కయ్యల్ పద్మనాభుడి యొక్క చేతిలోని ఆడిపోల్ చక్రము వలె మిన్ని ప్రకాశించి వలంపురి పోల్ ఎడమ చేతిలోని శంఖం వలె నిన్ను అదిరిద్దు స్థిరంగా ఉండి చక్కగా గర్జించి చక్రంలాగా ప్రకాశించి పాంచజన్యం శంఖంలాగా ఉరిమి శార్గం శ్రీ మహావిష్ణు యొక్క ధనుస్సు పేరేంటి? శార్గం. ఆ వెళ్ళి నుండి వచ్చేటువంటి ఉదయిత వెలువడినటువంటి శరమడైపోల్ బాణపు వర్షాల్లాగా నాంగళు లోకంలో వాళ్ళంతా కూడా
వాడ వర్ధిల్లేట్లుగా సుఖించేట్లుగా నాంగళం నేను కూడా మహిళందు సంతుష్టులమై మార్గడు నీరాడ మార్గశీర్ష స్నానం చేసేట్లుగా తాళాదే ఆలసింపగా పేదిడాయ్ వర్షాన్ని కురిపించుము. నాలుగవ పాసురం యొక్క అవతారిక ఏంటో చూద్దాం. ఒక్కొక్క పాసురానికి అవతారిక ఉంటుంది కదా. మొదటి పాసురం, రెండో పాసురంలో డూస్ అండ్ డోంట్స్ అన్నాం. మొదటి పాసురంలో ప్రాప్య ప్రాపక నిష్కర్షం అన్నాం, అధికార స్వరూపం అన్నాం. మొదటి పాసురంలో ఆండాలు చెప్పినట్టుగా అధికార స్వరూపం ఏంటి? ఈ వ్రతం చేయడానికి అధికారులు ఎవరు? ఆశ ఉన్న ప్రతి ఒక్కరు, భగవంతుని తెలుసుకోవాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరు అధికారులు. రెండో పాసురంలో డూస్ అండ్ డోంట్స్ చెప్పింది, ఏది చేయాలి ఏది చేయకూడదు. మూడో పాసురంలో ఈ వ్రతంలో అవగాహిస్తే ఫలం ఎలా ఉంటుందో తెలిపింది. నాలుగో పాసురంలో భాగవతత్వంలో వైభవం ఏంటో తెలియజేస్తుంది. అంటే ఏంటి? ఒక మంచి సంకల్పం చేస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? వ్రతం చేయాలి, ఒక పెద్ద కార్యక్రమం చేయాలి, దానికి ఏ సంవరణ ఎలా చేకూరాలి అని మనం వెళ్ళి ఏదో కష్టపడి ఇంకొకరు ప్రార్థించాల్సిన అవసరం లేదు. దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ విధులను చక్కగా నిర్వర్తించి మన దగ్గరకు వచ్చి మనకు కావాల్సినవన్నీ వాళ్ళే ఇస్తారు అని ఈ పాసురంలో చెప్తారు. ఇప్పుడు మార్గళ స్నానం చేయాలన్నారు కదా, స్నానం చేయాలంటే చక్కగా వర్షం పడాలి కదా. కరువు కాటకాలు వచ్చాయని చెప్పామండి. పరమాత్మ యొక్క సంకల్పం వల్ల గోకులంలో కాస్త వర్షం పడలేదు. అందువల్ల గోపవృద్ధులు ఈ కన్న పిల్లలతో కృష్ణుడితో వ్రతం చేయించాలనుకున్నారు. దానికోసం వెళుతున్నారు. వ్రతం చేయాలి అంటే కాస్త స్నానం చేయాలి, వర్షం పడాలి కదా. కాబట్టి ఆ వర్షం ఎవరైతే కురిపిస్తారో, ఆ వర్షానికి అధిపతిగా ఎవరున్నారో అటువంటి వర్షదేవుడు వచ్చి ఇప్పుడు గోదాదేవి దగ్గర ఉన్నాడు. వచ్చి అడుగుతున్నాడు అనమాట, అమ్మ గోదాదేవి, నేను ఏం చేయాలో చెప్పు, ఎలా వర్షాన్ని కురిపించాలో చెప్పు అని అడుగుతున్నాడు. ఇవన్నీ ఇట్లా అంటున్నారు. భాగవతోత్తముడు ఏదైనా సంకల్పం చేస్తే దేవతలే వచ్చి అడుగుతారా అంటే, మాంగళ్య వివృద్ధి స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది, శివ సుకుమారులో ఉంటుంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆ స్తోత్రాన్ని మనం పఠించి చేస్తే చక్కటి మంగళములు కలుగుతాయి, శుభములు కలుగుతాయి అని చెప్తారు. అందులో ఒక మాట ఉంది. ఏంటది? ద్రవంతి దైత్యాః ప్రణమంతి దేవతాః నశ్యంతి రక్షాంసి అపయాంతి చారయః యత్ కీర్తన. పరమపురుషుణ్ణి అంటే శ్రీమన్నారాయణుని ఎవరైతే ఆశ్రయించి ఆయన కీర్తిస్తారో అటువంటి వాళ్ళ పట్ల ఎవరెవరు ఎట్లా ఉంటారు అన్న విషయాన్ని ఈ స్తోత్రంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ద్రవంతి దైత్యాః. దైత్యులు అంటే ఎవరు? కశ్యప ప్రజాపతి యొక్క భార్యలో దితి అనే ఒక భార్య. దితి సంతానమే దైత్యులు అన్నమాట. అటువంటి వాళ్ళు ఎవరైనా హాని చేయాల్సిన వాళ్ళు హాని చేయాలని ముందుకు వచ్చేసి ద్రవంతి, నీరు గారిపోతారు అంటే ఏం చేయలేకపోతారు అంటారు. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన నామాన్ని కీర్తన చేస్తే అదో అలాంటి వారు ఏమీ చేయలేరండి కదా. తర్వాత ప్రణమంతి దేవత, దేవతలందరూ కూడా నమస్కారం చేస్తారు. వీళ్ళు చేయక్కర్లేదు, వాళ్ళే నమస్కారం చేస్తారు. చమత్కారంగా విషయం, చమత్కారంగా నిజంగా జరిగిన విషయం ఇది. సుమారు 1000 సంవత్సరాల క్రితం శ్రీరంగ క్షేత్రంలో భగవద్ రామాను ఏం చేస్తున్నప్పుడు పురత్తాళ్వాన్ అంటే మహానుభావులు ఉంటారు, వారి యొక్క ప్రియ శిష్యుడు. పురత్తాళ్వాన్ కన్నా కూడా వయసులో 7-8 సంవత్సరాలు చిన్నవారు భగవద్ రామాను. అయినప్పటికీ కూడా భగవద్ రామాను యొక్క గొప్పతనాన్ని వారు చూసి వారి పాదాలను ఆశ్రయించి వారి దగ్గర శిష్యుడిగా ఉంటారు. వారు ఒకసారి ఇలాగే వస్తుంటే ఎవరో ఒకరు అడిగారు అనమాట, ఏమంటే మీరు శ్రీకృష్ణ సంప్రదాయం కదా, చక్కగా ఎప్పుడు ఊర్ధ్వపుండాలు, ద్వాదశ ఊర్ధ్వపుండాలు పెట్టుకుని ఉంటారు. ద్వాదశ ఊర్ధ్వపుండాలు పెట్టుకోవడంలో కూడా చాలా రహస్యాలు ఉన్నాయి. 12 పెట్టుకున్నప్పుడు ఈ కంఠం దగ్గర ధరిస్తారు కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇక్కడ మన ఉంది కదా, ఇటువైపు ధరించే ఎట్లా ధరించాలి? ఇట్లా స్ట్రైట్గా ధరించాలా, ఇలా ధరించాలా? దాంట్లో శాస్త్రం నియమం ఉంది, ఇలా ధరించాలని. ఎందుకు ఇలా ధరిస్తే అవుతుంది? ఇక్కడున్న నామం కేశవ నామం, ఈ రెండు కూడా కేశవుని చూస్తూ ఉండాలి అని అర్థం అనమాట. ఆ ద్వాదశ ఉద్ధముండా ధరించే వాళ్ళు మన వీధులు వెళ్తున్నప్పుడు దేవతాంతరాలు ఉంటాయి కదా, మీరు నమస్కారం చేస్తారా అంటే, ఏమైనా నీ ప్రశ్న, నీ ప్రశ్న సరిగా లేదు. అలాంటి వాళ్ళు వెళుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అడగాలి అన్నారు. అలాంటి వాళ్ళు వెళుతున్నప్పుడు దేవతలు ఏం చేస్తారు? వచ్చి నమస్కారం చేస్తారండి వీళ్ళకి. అది గొప్పతనం. ఎవరి గొప్పతనం? ఎవరైతే ఆ శ్రీమన్నారాయణని ఆశ్రయిస్తారో అటువంటి వారి పట్ల దేవతలు ఉండే విధి విధానం మాంగళ్య గుర్తి స్తోత్రంలో చెప్తుంది.
ప్రణమంతి దేవత, దేవతలు నమస్కరిస్తారు. నశ్యంతి రక్షాంసి, రాక్షసులు నశిస్తారు. అపయాంతి ఛాయ, వీళ్ళు ఏం చేస్తున్నారో కన్నేసి ఉంచండి అని వారు మీద గూఢచారులు పెట్టారనుకోండి, వాళ్ళు పారిపోతారు. అంటే భగవద్భక్తుల పైన ఎటువంటి అపకారం చేయాలని తలపెట్టినా కూడా వాళ్ళు చేయలేదు. దాని కారణం ఏంటి? భగవన్ నామము ఒక కోట, కంచు కోటలాగా ఉంటుంది వాళ్ళకి. అది భగవద్భక్తుల యొక్క గొప్పతనం. బాగుందండి, భగవద్భక్త గొప్పతనం బాగా విధించారు. వాళ్ళు మరి మార్గంలో వర్తం చేద్దాం అనుకున్నప్పుడు గోదాదేవి ఎందుకు వర్షదేవుడు వచ్చి అడిగాడు? ఇలా అడగడానికి గల కారణం ఏంటి అంటే, ఏమండి, ఈ గోపికల చేతిలో కృష్ణుడు ఉంటాడు కదా. కృష్ణుడు ఎప్పుడు ఈ గోపికలు వశమైన వాడు. సాక్షాత్తు పరమాత్మ ఉన్నప్పుడు ఇక మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నాడు అడగాల అండి. పెద్ద మనిషి వచ్చాడు, సీఎంఏగా ఆయనకి సేవలు చేస్తున్నాడు. ఒక సీఎంఏలు సేవలు చేస్తున్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ చేశారా అండి, ఎమ్మెల్యే చేశారా అండి, వార్డ్ కౌన్సిలర్ చేశారా అండి అడుగుతాం. మనం అడగక్కర్లేదు, ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంప్లైడ్ కదా. అటువంటి గొప్పతనం కలిగినటువంటి వారు చాలా కృష్ణుడు వాళ్ళ చేతులు ఉంచుకున్నట్టు గోపికలు. మరి వాళ్ళ భాష ఆయన చేతులు ఉన్నప్పుడు మరి ఈయన ఒక మంచి పని చేయాలి కదా. ఆయన భక్తులు ఏదన్నా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక మంచి పని చేస్తేనే కదా రేపు ఆయన దగ్గర మార్కులు పడేది, ప్రమోషన్ వచ్చేది కదా. కాబట్టి ఆయన ముందు వచ్చాడు. అది స్వరూపం దేవతలు. భాగవతంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం అనేది దేవతల యొక్క స్వరూపము. రకరకాల వ్యవస్థ ఏర్పడుతుంది. వసువులు అంటారు, వసువు అంటే సంపద అని అంటారు. అష్ట వసువులు ఉంటారు కదా. వీళ్ళందరి కార్యక్రమాలు ఏంటి? ఇంద్రుడు సహాయం చేసేవాడు కొంతమంది, విష్ణువు సహాయం చేసేవాడు కొంతమంది, ప్రబోధనాలు కొంతమంది, వీళ్ళందరూ ఏంటి భావతత్వంలో సహాయం చేస్తుంటారు. అలా ఈ మార్గళ స్నానం చేయాలనుకున్నప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఎలా వర్షించాలి నేను గోదాదేవి అన్నప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ వర్ణిస్తుంది గోదాదేవి. ఎలా వర్షించాలో తెలుసా అని ఆడిమడై కండ, ఆడి గంభీరమైన స్వభావం కలవాడా. ఎలా చెప్తున్నారు గంభీరమైన స్వభావం కలవాడా? సాధారణంగా సముద్రానికి గంభీరమంతా ఉంటుంది కదా. సముద్రాన్ని రత్న గర్భుడు అంటారు. రత్న గర్భుడు అనేకమైన విలువైన రత్నాన్ని తన యొక్క గర్భంలో లోపల దాచుకున్నటువంటి వాడు. పైపైకి చూస్తేనేమో క్షుద్రమైనటువంటి జంతువులు ఏవో కనపడుతూ ఉంటాయి, చేపలు తిమ్మిళ్ళు ఏవో కనపడుతూ ఉంటాయి, కానీ లోపల మాత్రం పగడాలు జాగ్రత్తలు ఇవన్నీ ఉంటాయి. అటువంటి స్వభావం కలిగినటువంటి వాడా. ఏమిటి గంభీరమైన స్వభావం అంటే శ్రీమన్నారాయణ లాంటి స్వభావం కలవాడా. సంక్షేప రామాయణంలో శ్రీరాముడిని వర్ణిస్తూ చెప్తాడు నారద మహర్షి. సంక్షేప రామాయణం అంటే ఏంటి? శ్రీరామాయణంలో మొత్తం 7 కాండలు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. అందులో మొట్టమొదటిది ఏంటి? బాలకాండ. మొట్టమొదటి చాప్టర్ ఏంటి? సంక్షేప రామాయణం. ఏంటిది? నారద మహర్షుల వారు ఆ లోకం నుంచి భూలోకంలోకి వచ్చి వాల్మీకి మహర్షికి ఉపదేశించిన క్రమం. ఈయన రాగానే వాల్మీకి మహర్షి అడుగుతారనమాట. ఒక 4 శ్లోకాల్లో ప్రశ్న అడుగుతారు. 16 గుణములు కలవాడు ఈ లోకంలో నా మాంస నేత్రముతోని చూడదగిన వాడు నరుడైన వాడు ఎవరైనా ఉన్నారా స్వామి? ఉంటే నాకు తెలియజేయండి. మహర్షి ఎత్తం సమర్థోసి జ్ఞాతువేమో విధంధరం అయ్యా, మీరు సమర్థులు, దాసుకు తెలియజేయండి అంటారు. అప్పుడు ఈ చరిత్ర అంతా ఒక 94 శ్లోకాల్లో టోటల్ రామాయణాన్ని ప్యాక్ చేసి వాల్మీకి మహర్షి ఉపదేశం చేస్తారు. ఆ 100 శ్లోకాలని పర్ఫెక్ట్ గా నేర్చుకుని పారాయణ చేయగలిగితే 24,000 శ్లోకాల రామాయణాన్ని పారాయణ చేస్తే ఎంత ఫలమో అంత ఫలమని మనం పెద్దలు చెప్పారు. అంత గొప్ప సంక్షేప రామాయణం. అందులో రాముడు గురిస్తూ సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివా. సముద్రం లాంటి గాంభీర్యం అనమాట. సముద్రంలో అన్ని ఉంటాయి, అయినా అలా గంభీరంగా ఉంటాడు. ఇట్లా నాలో ముందు ఆయన వేసేసి పడాడు, గంభీరంగా ఉంటాడు. అంత గంభీరం రాముడు. శ్రీమన్నారాయణలో ఆ గాంభీర్యత్వం, ఆ స్వభావం కలవాడా అనపడుతుంది. ఏంటి గాంభీర్యత్వము అంటే నిన్న మనం చెప్పుకున్నాం. సృష్టి 2 రకాలుగా ఉంటుంది అని. ఒకటి సమష్టి సృష్టి, రెండవది వ్యష్టి సృష్టి. శ్రీనివాస గుర్తుంది, ఇప్పుడు గుర్తుండాలి కదా. గుర్తుంటే వచ్చే సంవత్సరం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, లేకపోతే చెప్పిందే చెప్పుకుంటే. సో వ్యష్టి సృష్టి, సమష్టి సృష్టి. భగవానుడు చేసేది సమష్టి సృష్టి, చతుర్ముఖ బ్రహ్మ ద్వారా చేయించేది వ్యష్టి సృష్టి. అలా చేసినప్పుడు ఈ సృష్టి అనేది బ్రహ్మ యొక్క తల మీద వేసాడు. అంత అవన్ తలే మేరే కురుట్టి అంటారు. ఆ తల మీద వేసేసి ఆ భారం. సంహారం అనేది రుద్రుడు తల మీద వేసేసాడు కదా. సృష్టి చేయడానికి రజోగుణం, బ్రహ్మ రజోగుణంతో ఉన్నవాడు కాబట్టి ఆయనకి
ఇచ్చాడు సృష్టి. సంహారం పుత్రుడు కదా, తమో గుణం ఇచ్చేసాడు. ఈ రక్షణ భారం ఏదైతే ఉందో అది తాను మాత్రమే తీసుకున్నాడు. రక్షణ భారాన్ని విష్ణువే తీసుకున్నాడు. ఎందుకు అంటే సత్వగుణ పరిపూర్ణుడు కాదు. రక్షించేవాడు సహనాన్ని కలిగి ఉండాలి. చూడండి, సహనాన్ని కలిగి ఉండాలి. ఎవరేం మాట్లాడినా కూడా ఎక్కువగా పట్టించుకుని ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు కదా. అందరూ మనవాళ్ళే అనుకున్నప్పుడు కొంచెం తెలిసి తెలియక ఒక మాట అంటారు, చేస్తూ ఉంటారు, దాని వెంటనే రియాక్ట్ అయిపోకూడదు. ఒక పరిపాలించేటువంటి నాయకుడు మాకు ఓట్లు వేసిన వాళ్ళకి బూట్లు ఇస్తాం, లేకపోతే చివాట్లు వేస్తాం అనకూడదు. వాళ్ళు ఓట్లు వేసిన వాడు నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు ఈ కాలనీలో వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా వీళ్ళని కూడా సరిగ్గా చూడాలి కదా. అటువంటి స్వభావం కలవాడు ఎవరు? శ్రీమన్నారాయణ కదా. మనకు కనపడుతుంది కదండి, వెంకటాచల మహాత్మ్యం 7 వారాలు శనివారాలు పూజలు చేస్తుంటారు చాలా మంది. అందులో పుస్తకంలో కథ వస్తుంది, శ్రీనివాసుడు ఈ భూలోకంలో ఎందుకు వచ్చాడు, పురాణంలో ఉన్నది అనుకోండి. ఎందుకు వచ్చాడు? భృగు మహర్షి నదీ తీరంలో అందరూ చక్కగా హోమం చేస్తూ ఉంటే నారద మహర్షి వచ్చి, ఇంతకీ మీరు ఈ హవిస్ ఎవరికి ఇస్తున్నారు అంటే, ఇంద్రుడికి ఇస్తున్నాడు. ఇంతకీ ఇంద్రుడిగా ఇచ్చేది సత్వగుణ పరిపూర్ణుడు కదండి ఇవ్వాల్సింది, ఏం లాభం దీనివల్ల? ఇప్పుడు సత్వగుణ పరిపూర్ణుడు మళ్ళీ వాళ్ళ మధ్య కన్ఫ్యూజన్ అనమాట. ఎవరికి చెప్పాలి ఈ రెస్పాన్సిబిలిటీ? భృగుకి ఇచ్చారు. ముల్లోకాల్లో త్రిమూర్తుల్లో ప్రధానంగా పేర్కొన్న వాళ్ళు ఎవరు? 3 మూర్తులు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఈ త్రిమూర్తుల్లో సత్వగుణ పరిపూర్ణుడు ఎవరో వాడికి కదా ఇవ్వాలి మీరు. మరి ఎలా ఎవరు డిసైడ్ చేయాలి? ఆ రెస్పాన్సిబిలిటీ ఏం చేయాలి? ఈయన వచ్చి కూడా అంటే చెప్పాడు నారద మహర్షి. ఎవరు అంటే వాళ్ళతో డిసైడ్ చేసుకుని, భృగు మీరే వెళ్ళాలి అన్నారు. ఎందుకు? భృగు కాల్లో ఒక ఎక్స్ట్రా కన్ను ఉంటుంది కదా. ఎవరికైనా కొన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే కొంత ఎక్స్ట్రా ఆరోగెన్స్ కూడా ఉంటుంది కదండి. ఏదైనా కొంత ఎక్స్ట్రా ఉంటే కొంత ఆరోగెన్స్ కూడా ఉంటుంది. ఆయనకు అప్పచెప్పారు. ఈయన వెళ్ళాడు, చూశాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆయన 4 ముఖాలు ఉన్నాయి, చక్కటి సరస్వతి వీణ వాయిస్తుంది, ఆయన మునిగిపోయి ఉన్నాడు. బ్రహ్మ నేను వచ్చాను అన్నాడు, పట్టించుకోలేదు. మరి బ్రహ్మ నేను వచ్చానన్నాడు, పట్టించుకోలేదు. ఒకసారి కోపం వచ్చేసింది, శపించేశాడు. నీకు భూలోకంలో దేవాలయాలు ఉండకపోగాక, నీకు ఆరాధన లేదు అయిపోయింది. జనరల్ రూల్ ఉంటే ఎక్సెప్షన్ ఉంటుంది. భూమండలం మొత్తం మీద 2-3 గుళ్ళు ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళు పెళ్లిలో కూర్చుంటాం, వస్తున్నారంటే చూసి కూర్చున్నట్టుగా ఉంటాం. రాగానే వచ్చారా వచ్చారా, బ్రహ్మకి అవకాశం లేదు. 4 వైపులు తలలు ఉంటాయి. 4 వైపు తలలు ఉంచుకొని వచ్చారని చూడకున్నట్టుంటాడు, అర్థం కాదు. కోపం వచ్చేసింది. ఇక కైలాసం వెళ్ళాడు. అట్టహాసంగా నాట్యం వేస్తున్నాడు. శివుడు పార్వతి అట్టహాసంగా నాట్యం వేస్తున్నాడు. శంకర నేను వచ్చానన్నాడు, ఇంకా నాట్యం వేస్తున్నాడు. శంకర వచ్చాడు, కోపం వచ్చేసింది. నీకు లింగ పూజనే అన్నాడు. ఇది అయిపోయింది. లేకుంటా వెళ్ళాడు. చక్కగా మహాలక్ష్మి పాల సమూహం చేస్తున్నాను. ఆ పాలకాలు అద్భుతంగా చక్కగా పాలు సముద్రంతో ఇట్లా అడలు తాకుతున్నాయి, తుంపలు పడుతున్నాయి. ఒక్కొక్క చల్లటి బ్రీజింగ్, కూడల్లో మనం సెట్ వేసుకొని కాస్త పెట్టుకుంటాం, అలా చక్కటి సువాసనగా బ్రీజింగ్ వస్తుంది. ఆదిశేష సువాసన ఆ పాల తుంపులు పడుతున్నాయి. ఇంకా మహాలక్ష్మి కాళ్ళు నొప్పుతున్నారు. హాయిగా విష్ణువు నేను వచ్చానన్నాడు. విష్ణువు నేను వచ్చానన్నాడు. ఇప్పుడు కోపం బ్రహ్మ దగ్గర, రుద్రుడి దగ్గరికి వచ్చాడు, కోపం స్క్వేర్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసాడు పైకి, ఇంకా కోపం 3-4 అయిపోయింది. ఒక్కసారి వచ్చి హృదయం మీద చన్నాడు. నేను వచ్చినా సరే పట్టించుకోవాలి. సకల లోకాన్ని పాలించే పరమాత్మ ప్రతిరోజు నా సంకల్పం చెప్పేటప్పుడు శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞాపుత్తమానస్య అద్య బ్రహ్మణ. ఎవడి ఆజ్ఞ వల్ల ఈ లోకాలు నిలబడుతున్నాయో, ఎవడి ఆజ్ఞ వల్ల ఈ లోకాలు రక్షింపబడుతున్నాయో అటువంటి విష్ణువుని తలుచుకొని వాడి వల్ల ప్రవర్తింపబడే ఈ లోకంలో దీన్ని పరిపాలించే బ్రహ్మ ఈ శ్వేతవరాహకల్పంలో, ఈ మాసంలో, ఈ సంవత్సరంలో, ఈ పక్షంలో, ఈ తిథి, ఈ నక్షత్రం, అటువంటి శ్రీ మహావిష్ణువు తంతే ఏం చేశారండి? మహర్షి వచ్చారా మీరు? అయ్యో గమనించుకోలేదండి. సుకుమారమైన మీ పాదాలు నా వక్షస్థలం మీద పడి ఎంత కందిపోయాయో, అంటే కూర్చోండి అని వెంటనే కూర్చోబెట్టి సర్ప్రైజ్ చేశాడు. కాళ్ళు వచ్చాడు, ఇక్కడ పట్టుకున్నాడు బ్రహ్మ. అబ్బా ఏంటి ఇంత సౌలభ్యం, ఇంత సత్వమా, ఇంత సత్వమా! వక్షస్థలం మీద తన్నాడండి. సాక్షాత్తు మహాలక్ష్మి ఏం చేసిండు? వక్షస్థలం మీద తంతే ఇన్ని లోకాలు చేసేవాడు ఒక్క సంకల్పం, ఇన్ని బ్రహ్మాండాలను ఎట్లా సృష్టించాడండి. ఈ దేవాలయం కట్టాలంటే 2 సంవత్సరాలు పడి ఉంటుంది కదా. ఇంతటి పెద్ద బ్రహ్మాండం, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణ ఈ బ్రహ్మాండాలను సృష్టించాలంటే ఎంత కష్టపడి ఉంటాడు. ఏం కష్టం లేదు, ఇలా ఇలా అన్నాడు అంతే. లోకాలను చూశాడు.
సంకల్ప మాత్రం చేత అనేక బ్రహ్మాండాలు సృష్టించిన శ్రీమన్నారాయణుడు భృగు అంటే అవుట్ అక్కడ. అలాంటి వాడిని కూర్చోబెట్టి పాద సంభావనం చేసి మహర్షి ఆహా ఇంత గొప్పవారు వైకుంఠంలో అడుగుపెట్టారు, భావనం అయిపోయింది అన్ని కూర్చోండి ఒక్కసారి కన్ను నొక్కేసరికి అప్పుడు తెలిసి వచ్చింది ఎంత సత్వగుణ ప్రధాన శ్రీమన్నారాయణ. హీ డిక్లేర్డ్ శ్రీమన్నారాయణ ఇస్ ద సత్వగుణ పరిపూర్ణ. సత్వగుణం చేత ఆశ్రయింపబడేవాడు శ్రీమన్నారాయణ. ఆయన యొక్క ఉదార స్వభావం ఎవరు ఎలా చేసినా సరే వాళ్ళని రక్షించేవాడికి ఉండాల్సిన గుణం ఇది. ఎవడో ఒక మాట మాట్లాడిన వాడిని శిక్షించుకుంటూ కూర్చుంటే అవ్వదు పని కదా. అన్ని రకాల వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, రకరకాల మాట్లాడేవాళ్ళు ఉంటారు. అన్ని చూస్తూ ఉంటే తను చేసే పని తను చేయాలి. అందరిలో పరమాత్మ ఉంటాడు, కానీ నన్ను రక్షించట్లేదు పరమాత్మ తిట్టుకొస్తుంటారు. పరమాత్మ ఇన్ని పూజలు చేసాం, ఏ లాభం అండి, ఏ ఉపయోగం, డబ్బులు దండగా పులిహోర దండగా ఏం ఉపయోగం లేదు, నాకేం కనిపించట్లేదు. పరమాత్మ ఏది చేసినా ఒక పరమార్థం ఉంటుంది. ఈ చేతిలో ఒకటి తీసేశాడు అంటే ఈ చేతిలో ఇంకేదో పెద్దది పెడుతున్నాడు అని అర్థం. ప్రతిదీ మన కర్మ కనుగొనగానే నడుస్తుంది, కర్మ కనుగొనగానే నడుస్తుంది ఏది జరిగినా కూడా కదా, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అటువంటి స్వభావం కలిగిన వాడు శ్రీమన్నారాయణ. కాబట్టి నీవు కూడా అంత దాతృత్వంతో ఉండాలయ్యా. ఎందుకు ఉండాలి? ఒకరోజు వర్షం సరిగా కురిపించి ఒకరోజు వర్షం సరిగా కురిపించకుండా కాదు, చక్కగా వర్షం కురిపించాలి. అన్ని చోట్ల చక్కగా వర్షం కురిపించాలి. ఎక్కడైనా పాపిష్టి వాడుతాం అనుకోండి, పాపిష్టి వీడి మీద పిడుగులు వేయాలి అని చెప్పి వాడి మీద పిడుగులు వేసి అలా చేయొచ్చు. ఎలాంటి వాడున్నా సరే ఇందాక చెప్తున్నాం కదా, ఓట్లు వేసిన వాడైనా ఓట్లు వేరే వాడైనా సమానంగా మా కులం వాళ్ళకే చేస్తాం, మా ఓట్లు వేసిన వాళ్ళకే చేస్తాం, మా కాలనీ వాళ్ళకే చేస్తాం. అందరికీ నాయకుడు అన్నవాడు ఒకసారి ఎన్నుకున్న తర్వాత అందరినీ సమానంగా చూడాలి. ప్రభువు కూడా అందరినీ సంతోషపరచాలి. నీ శ్రీమన్నారాయణ ఉన్నాడే నీ బాస, ఆయన ఎట్లాంటి గుణం ఉందో అలాంటి గుణంతో నువ్వు వర్షించాల్సిన వను నీ కైకరవే. నీ దాతృత్వాన్ని దాచుకోకూడదయా. ఇచ్చేవాడు ఎట్లయ్యాలండి? ఇచ్చేవాడు ఎదుటివాడికి ఎంతుంది చూసి ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎదుటివాడికి ఎంతుంది చూసి ఇవ్వకూడదు. మా అడిగేది ఆనందమే. నీ శక్తి ఏంటి, నీ శక్తి ఏంటి, నీ ఔదార్యం ఏంటి, నీ శక్తి, నీ కెపాసిటీ ఏంటి, దాన్ని బట్టి. అంతేగాని ఎదుటివాడికి ఎంత ఉంది దాన్ని బట్టి చూసిస్తే అది ఇవ్వడం కాదు. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాడు, పాపాత్మల పుణ్యాల అలా చూసి ఇవ్వకూడదు. నీ దాతృత్వాన్ని ఏమాత్రం దాచుకోకుండా వర్షం కురిపించాలి స్వామి. ఎలా కురిపించాలి, ఎలా వెళ్ళాలి? సముద్రం లోపలి వరకు వెళ్ళాలయ్యా. సముద్రం లోపలి వరకు వెళ్ళి గట్టిగా బాగా నీటిని పీల్చుకొని బాగా సాపాటు చేసి రేవ్ అన్నట్టుగా బాగా బాగా నీటిని తీర్చుకొని ఒక టేంపు తీసి అలా గర్జించి అలా పైకి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ అంటే చక్కటి దేహాన్ని ధరించి, అంటే ఆ నారాయణ దేహం ఎట్లా ఉంటుంది, నల్ల శరీరం. ఆ నల్లటి శరీరాన్ని ఆ రంగులే నువ్వు కూడా ధరించాలి. ఎందుకు? తెల్ల మబ్బు చక్కటి నీళ్ళు ఇవ్వలేదు, నల్ల మబ్బు చక్కటి నీటిని ఇస్తుంది కదా. అలా ఆ రంగుతో ఉండాలయా. ఆ తర్వాత నువ్వు ఎలా ప్రకాశించాలో తెలుసా? ఆ శ్రీమన్నారాయణ కుడి చేతిలో ఉండే చక్రవర్తి చూసావా? భరత్ సహస్రార శిఖాది తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం. కోటి భాస్కరుడు ఎలా ప్రకాశిస్తారో అలా ఉంటుంది. అలా నువ్వు ప్రకాశించాలి. నువ్వు ఎలా గర్జించావో తెలిసిన? ఆ ఎడవ చేతిలో ఉండే పాంచజన్యం శంఖంలాగా గర్జించాలంటే కృష్ణ పరమాత్మ భారత యుద్ధంలో గర్జించినట్టుగా ఆ శంఖాన్ని పూరిస్తే ధార్తరాష్ట్రాలు హృదయాన్ని విదారయాన్ని అంటారు. అంటే ధృతరాష్ట్రుడు యొక్క కుమారులందరూ ఉందా, దుర్యోధనుడు, వీళ్ళ గుండెలు బద్దలయ్యేలాగా ఉంది. కృష్ణ పరమాత్మ ఒకసారి ఊదించి అంత ఆ శబ్దానికి యుద్ధం ఇంకా కాడగాలేదు, పోయి ఒకసారి ఊదేసరికి ఇట్లా భూకంపం చుట్టుగా ఉంది. ఇట్లా భయపెట్టదా? శ్రావ్యంగా ఉంటుంది. ప్రకాశన అడిగిన దాసు అంటే ఏం చేయండి? ప్రకాశించడము చక్రంలాగా ప్రకాశించాలి. ఆ శబ్దము ఎలా ఉండాలి? శంఖంలాగా గర్జించాలి. అలా నువ్వు పైకి వెళ్ళి చక్కగా అంతటా శ్రీమన్నారాయణ యొక్క ధనస్సు నుంచి వెలువడేటువంటి బాణ పరంపర ఎట్లా ఉంటుందో అట్లా నువ్వు చక్కగా కురియాలయ్యా. ఉరిమినప్పుడు ఏది ముందు కనబడుతుంది మనకు? మెరుపు ముందు కనబడుతుందా, శబ్దం వినపడుతుందా? ముందు మెరుపు, తర్వాత శబ్దం వినపడుతుంది. ఫిజిక్స్ ఏం చెప్తుంది? ధ్వని వేగం కన్నా కాంతి వేగం ఎక్కువ అని చెప్తుంది కదా. కులదేవి సైన్స్ తెలుసా తెలియదా? షీ నోస్ సైన్స్. తిరుపాలు సైన్స్ ఉంది. ఏముందండి? ఆళిపోల్ మిన్ని, చక్రంలాగా మెరిసి, తర్వాత శంఖంలాగా ఉరిమి అని. ముందు మెరుపు, తర్వాత శబ్దం, ముందు కాంతి వేగం, తర్వాత ధ్వని వేగం. ఫిజిక్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ తిరుపాలు.
సో అలా చెప్పింది. రేపు మరికొన్ని విశేషాలు ఈ పాసం గురించి వివరించుకొని 5వ పాసం శ్రీ రామానుజమ శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయ నిత్యమంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. అழ்వార్ பெருமானார் திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி. அநேக மங்கள ஸ்வஸ்தி. ஸ்ரீ ராமானுஜ. जय श्री जय श्री राम. जय श्री राम.